జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో పరిశుభ్రతపై చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం తిరిగి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, కలెక్టరేట్ సముదాయంలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ పరిశుభ్రతపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్లో పరిశుభ్రత లోపిస్తే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల వద్ద పరిశుభ్రతపై ఆయా శాఖల అధికారులదే బాధ్యత అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. కలెక్టరేట్లో ప్రజల కోసం తాగునీటికై వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో జరిగే సమావేశాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు. కలెక్టరేట్లో పరిశుభ్రతపై ప్రతి అధికారి బాధ్యత వహించాలన్నారు. కలెక్టరేట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. అన్ని శాఖల కార్యాలయాల వద్ద పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయంకు వచ్చే వాహనాలు క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఓ పరమేష్ను ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలను అధికారిక పార్కింగ్లో పెట్టకుండా చూడాలని సెక్యూరిటీస్ సిబ్బందికి ఆదేశించారు. అధికారులు తమకు కేటాయించిన వాహనాలను కేటాయించిన పార్కింగ్లో నిలుపుకోవాలని సూచించారు. అధికారిక వాహనాలకు స్టిక్కరింగ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల సిబ్బందికి, వివిధ శాఖల అధికారులకు సిబ్బంది వాహనాలకు స్టిక్కర్స్ వేయించాలని సూచించారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత కలెక్టరేట్లో ప్రవేశించే వాహనాలకు స్టిక్కర్లు, సిబ్బందికి ఐడి కార్డు ఉంటేనే కలెక్టరేట్ కార్యాలయంలోకి అనుమతించాలని అన్నారు. నో పార్కింగ్ జోన్లో వాహనాలు పెట్టి వెళ్లిపోతే జరిమానా విధించాలని కలెక్టరేట్ ఏవోను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ శాఖలకు కేటాయించిన బ్లాకులు పరిశుభ్రతపై ఆయా శాఖల హెచ్ఓడీలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్ చుట్టూ అన్ని కోణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిఆర్ఓ పద్మజారాణిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఎస్ సత్తియ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. So that prominently our people will know which are official vehicles and which are not. అండ్ ఏవైతే ఇప్పుడు అన్అఫిషియల్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్లీ లిస్ట్ అవుట్ చేయాలి. అండ్ ఆ లిస్ట్ అవుట్ చేసి దాంట్లో మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఉంటే అవి ఒకటి పక్కన పెట్టేసి మిగతావి. సో అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వండి, మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీ సిగ్నేచర్తో పాటు. మీ ఆఫీస్ ముందు ఒక సీసీటీవీ కెమెరా, ఆఫీస్ లోపల నవడే సీసీటీవీ కెమెరాస్ ఆర్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. మనం కొంచెం న్యూసెన్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో ఈ సీసీటీవీ కెమెరాస్ ఉంటే మీరు కూడా సేఫ్ ఉంటారు. ఏమైనా జరిగినా కూడా మీకు సీసీటీవీ కెమెరా విల్ బి ద ప్రూఫ్. ఫ్లోర్ పైన, సో దట్ పైన అవుట్ సైడ్ ప్రెమిసెస్ వి విల్ టేక్ కేర్, బట్ బిఫోర్ యువర్ ఆఫీస్, విత్ ఇన్ యువర్ ఆఫీస్ అవి మీరు కూడా సీసీటీవీస్ ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు మన బయట ఒక స్టాకర్ పాయింట్ ఉంది, అక్కడ డిపార్ట్మెంట్స్ ఆర్ డెప్యూటింగ్ ఆఫీస్ సబార్డినేట్స్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఏమైనా అట్లా ఏమైనా వెహికల్స్ అనాథరైజ్ పార్కింగ్ లో ఉంటే మాత్రం ఇమీడియట్లీ ఏఓకి ఇట్ హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్. సో ఇది కొంచెం రివైజ్ చేసి ఇవ్వండి.